పుణే కార్ యాక్సిడెంట్ కేసులో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బ్లడ్ శాంపిల్స్ మార్చేసిన డాక్టర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపెట్టారు పోలీసులు. మహారాష్ట్ర పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రక్త నమూనా మార్పిడికి పాల్పడిన డాక్టర్ సామాన్యుడు కాదని అతడి వెనుక పెద్ద రాకెట్ నడుస్తుందని తేల్చారు పోలీసులు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్ డాక్టర్ కి ఏకంగా జూనియర్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే లక్షల లంచం చెల్లించినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ససోన్ ఆసుపత్రి ప్యూన్ అతుల్ ఘాల్ కాంబ్లే వచ్చి లంచం తీసుకెళ్లినట్టు గుర్తించారు. మధ్యవర్తికి విశాల్ అగర్వాల్ డ్రైవర్ ద్వారా 4 లక్షల రూపాయలు ఇచ్చినట్టు తేల్చారు. ఆసుపత్రి ప్యూన్ పోలీసుల అదుపులో ఉండగా ఈ కేసులో మరో 2 నిందితులను గుర్తించారు. రక్త నమూనాలను అతడి తల్లి బ్లడ్ శాంపిల్స్ తో భర్తీ చేసిన తేల్చారు పోలీసులు. దీంతో ససోన్ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగం పనితీరుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. డాక్టర్ అజయ్ తావడే గతంలో కూడా పలు కేసుల్లో ఇలానే రక్త నమూనాలు మార్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూణే క్రైమ్ బ్రాంచ్ అధికారులు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తావడే నిందితులు రక్త నమూనాలను మార్చడం అలవాటుగా మారిందని చెప్పారు. ఇతడికి సంబంధించిన డాక్టర్లు బ్రోకర్ల నెట్వర్క్ పూణే చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలోని 4 జిల్లాల్లో విస్తరించినట్టు వెల్లడించారు. ఏదైనా హై ప్రొఫైల్ కుటుంబం మద్యపానం చేసి వాహనం నడిపినట్టు కేసు నమోదైతే ఈ నెట్వర్క్ ఆ కుటుంబాన్ని సంప్రదించి లంచం తీసుకుని రక్త నమూనాలను మార్చేసి స్వల్ప శిక్షలు పడేట్లు చేస్తుందని క్రైమ్ పోలీసులు తెలిపారు.